హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ప్రిపరేషన్లో భాగంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపున స్వాగతం అండి. సో ఇప్పుడు మనం ఆర్థమెటిక్ నుంచి ఆప్టిట్యూడ్లో ఉన్న ఏజెస్ని వితౌట్ పెన్ పేపర్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. మ్యాక్సిమం దాదాపుగా 50% క్వశ్చన్స్ వితౌట్ పెన్ పేపరే ఉంటుందండి. పెన్ను పేపర్ లేకుండా మైండ్ క్యాలిక్యులేషన్స్తో ఈజీగా చేయొచ్చు ఏజెస్ ప్రాబ్లమ్స్. మిగిలిన రిమైనింగ్ 50 ఏవైతే ఉన్నాయో దానికి కొద్దిగా షార్ట్కట్ మెథడ్స్ యూజ్ చేస్తే సరిపోతుందండి. ఏజెస్ పైన మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రీవియస్ పేపర్లను అబ్జర్వ్ చేస్తే మినిమం 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ కూడా కవర్ చేశారండి. కొన్ని పేపర్స్లో మినిమంగానైతే 2 పక్కా వస్తున్నాయండి క్వశ్చన్స్. సో ఈ సింపుల్ చాప్టర్ని అసలే వదలకూడదు, దీని దగ్గర అసలు టైం వేస్ట్ కూడా చేయకూడదు. వితిన్ 10 సెకండ్స్ 2 క్వశ్చన్లకి 20 సెకండ్స్లో గన్ షాట్గా ఆన్సర్ పెట్టేలాగా ఉండాలండి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు పూర్తి అవగాహన వస్తుంది. ప్రతి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనే విధానం మీకు అర్థమవుతుంది. దాంతో మీరు ఈజీగా గెట్ ఆన్ కావచ్చు అండి. ముందుగా అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఏజెస్ పైన ఏదైనా 2 రేషియోలు ఇస్తాడండి. రేషియోస్ ఇచ్చి ఇద్దరు పర్సన్ల యొక్క రేషియోస్ సంథింగ్ ఏదో 2:3నో ఇంత ఏజ్ రేషియోలో ఉన్నాయి. వాళ్ళకి ప్రీవియస్ బిఫోర్ ఎంత ఏజ్ ఉంది, ఆఫ్టర్ ఎంత ఏజ్ ఉంది అనే దాని గురించి ఇచ్చి ప్రస్తుతం వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతాడండి. ప్రస్తుతం వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతాడు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడికి వెళ్తే బిఫోర్ అంటాం, ఇక్కడికి వెళ్తే ఆఫ్టర్ అంటామండి. సో ఇక్కడ సైడ్ వెళ్తే బిఫోర్, ఇక్కడ వెళ్తే ఆఫ్టర్. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ప్రజెంట్ ఏజ్ని ఇండికేట్ చేస్తే, ఇక్కడ అంటే వెనక్కి వెళ్తే అంటే మన ప్రీవియస్ ఇయర్ ఇది 2025 కదా, బిఫోర్ 7 years అన్నాడు అనుకోండి, అప్పుడు 7 years బ్యాక్ వెళ్ళాలి. సో మన బ్యాక్ వెళ్ళడం అంటే ఏంటండి, మైనస్ చేయాలి అని మీనింగ్ అండి. బిఫోర్ అంటే మైనస్ చేయాలి, ఏజ్లో బిఫోర్ అంటే మైనస్ చేయాలి. ఆఫ్టర్ అనిస్తే ప్రజెంట్ ఉన్న ఏజ్కి ప్లస్ చేసుకోవాలండి. సో ప్రజెంట్ ఉన్న ఏజ్కి ప్లస్ చేయాలి. ఆఫ్టర్ లేదా హెన్స్ అని కూడా అంటాడండి. ఇంకో వర్డ్ కూడా మెన్షన్ చేస్తాడు, హెన్స్ అనే వర్డ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ లేదా హెన్స్ అంటాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 years, ఒక పర్సన్ 20 years అనుకుంటే బిఫోర్ 5 years ఏమవుతుంది, బిఫోర్ 5 years అంటే మైనస్ చేయాలని చెప్పాను కదా. బిఫోర్ 5 years అంటే 15 years అవుతుంది. ఆఫ్టర్ 5 years అంటే ఏం చేస్తామండి, ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే ఏమవుతుంది, 25 అవుతుంది. అంటే ఒక పర్సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ బిఫోర్ ఏజ్ చెప్పాలంటే మైనస్ చేస్తాం, ప్రజెంట్ ఏజ్ చెప్పాలంటే ప్లస్ చేస్తాం. మరి రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత అంటే ఏం చేస్తామండి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి మన టాపిక్లో ఇది. గ్యాప్ ఎంత అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఎంత అయితే గ్యాప్ ఉంటుందో అదే గ్యాప్ ఉంటుంది. సో రేషియోస్లో ఎంత గ్యాప్ ఉందో ఏజెస్లో కూడా అంతే గ్యాప్ ఉంటుందండి. సో ప్రజెంట్ ప్రీవియస్ ఏజ్ 2 parts తీసుకుంటే ఆఫ్టర్ ఏజ్ 3 partsగా తీసుకున్నప్పుడు గ్యాప్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉందో ఆ ఏజ్ గ్యాప్ కూడా అంతే ఉంటుంది. ఈ రెండింటి యొక్క సమ్ ఎంతైతే ఉంటుందో వాటి యొక్క సమ్ కూడా అంతే ఉంటుంది. ఈ 2 ఏదైతే ఉందో ఏ పర్సన్ యొక్క ఏజ్ని ఇండికేట్ చేస్తుంది, ఈ 3 ఏదైతే ఉందో బి పర్సన్ యొక్క ఏజ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది కొద్దిగా మైండ్లో గుర్తుంటే ప్రతి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దామండి. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. 2 years ago, the ratio of the respective ages of Subhash and Pranav was 4:5. 3 years hence, this ratio will become 5:6. The present age of Pranav is అని అడుగుతున్నాడు అండి. సో ఇక్కడ 2 persons ఉన్నారు. ఎవరెవరు, సుభాష్ అండ్ ప్రణవ్ ఉన్నారు. సో వీరిద్దరి యొక్క 2 years ago అంటున్నాడు. 2 years ago రేషియో ఇచ్చాడండి. 2 years ago రేషియో ఎంత అంటున్నాడు, 4:5 అంట. 4:5. మరి ఆఫ్టర్ 3 years ఇక్కడ నుంచి ఇది ఏంటిదండి, 2 years ago. సో తర్వాత ఆఫ్టర్ 3 years అంటున్నాడు. మళ్ళీ ఆఫ్టర్ 3 years, 3 years తర్వాత ఏజ్ ఎంత అవుతుందంట, 5:6 అవుతుందంట. సో ప్రణవ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ప్రణవ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ప్రాసెస్ ప్రకారం చేస్తే సుభాష్ ఏజ్, ప్రణవ్ ఏజ్. సో నేను 2 years ago అంటున్నాడు. 2 years ago ఏజెస్ ఏమున్నాయి చెప్పండి ఒకసారి. సుభాష్ ఏజ్ ఏమో 4x అవుతుంది. ప్రణవ్ ఏజ్ ఏమవుతుందండి, 5x అవుతుంది. మరి ప్రజెంట్ ఏజెస్ ఎలా రాస్తామండి వీటిని, ప్రజెంట్ ఏజెస్ అంటే 2 years బ్యాక్ ఉన్నది. మరి ప్రజెంట్ అంటే ఆ 2 years కలిపితేనే కదా అయ్యేది. అంటే సుభాష్ ఏజ్ ఏమో 4x + 2 అవుతుంది, ప్రణవ్ ఏజ్ ఏమో 5x + 2 అవుతుంది. సో ఇవి ప్రజెంట్ ఏజెస్ ఉన్నాయి.
ఇప్పుడు ఏమంటున్నాడు ఆఫ్టర్ 3 years అంట. మరి ఆఫ్టర్ 3 years చెప్పండి ఏమవుతుందో. ఆఫ్టర్ 3 years సుభాష్ ఏజ్ వచ్చేసి 4x + 2, ఇది ప్రజెంట్ ఏజ్, దీనికి 3 years యాడ్ చేయడమే కదా ఆఫ్టర్ అంటే, రైట్. నెక్స్ట్ ప్రణవ్ ఏజ్ ఏమవుతుంది చూడండి 5x + 2, మరి వీడు కూడా 3 years పెరుగుతాడు కదా, సో 3 years. సో ఇప్పుడు సుభాష్ ఏజ్ ఎంత అవుతుందండి 4x + 2 + 3, ఈ రెండు యాడ్ చేయాలండి 5 4x. సో 4x + 5 అనేది ఎవరి ఏజ్ అవుతుంది సుభాష్ ఏజ్. మరి ప్రణవ్ ఏజ్ ఏమవుతుందండి 5x + 5 అవుతుంది, 5x + 5 అవుతుంది. ఇప్పుడు ఇది 3 years తర్వాత. మరి వారి యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయంట 3 years తర్వాత 5:6 రేషియోలో ఉన్నాయి. అంటే ఇవి 3 years తర్వాత రేషియోసే కదా, సో వీటి యొక్క రేషియోస్ రాస్తే 4x + 5 / 5x + 5, రేషియో అంటే బైయే కదండి, బై ఈ రేషియోస్ దేనికి ఈక్వల్గా ఉన్నాయంట 5:6, అంటే 5/6కి ఈక్వల్గా ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ మనకు వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 × 4x + 5 = 5 × 5x + 5. మరి 6 4s 24x + 6 5s 30 = 5 5s 25x + 5 5s 25. సో x లో ఒకే సైడ్ ఉంచి మిగిలిన రిమైనింగ్ అక్కడ పంపిద్దామండి. ఇక్కడ 24x ఇక్కడే ఉంది, ఆ 25x ఇక్కడ వస్తే -25x అవుతుంది. 25 ఇక్కడే ఉంది, 35 అక్కడ 13 అక్కడ పంపిస్తే -30. సో 24 నుంచి 25 పోతే -x, -25 నుంచి 30 పోతే -5. సో 5 క్యాన్సిల్ అయిపోయింది. x వాల్యూ ఎంత వచ్చిందండి, x వాల్యూ 5. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రణవ్ అంటున్నాడు. మరి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రణవ్ ఎంత, ప్రణవ్ 5x + 2, అంటే x ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే 5 × 5 + 2, 5 5s ఎంత అండి 25 + 2 = ఎంత 27 years ప్రణవ్ గాని యొక్క ప్రజెంట్ ఏజ్. సో ఇదంతా ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ చేయడానికి మనకు మినిమం 3-4 minutes పడుతుంది. మరి దాంట్లో ఏదైనా స్టెప్స్ మిస్ చేసామంటే రాంగ్ అయిపోతుంది. మరి ఇదంతా చేయకుండా మనం జస్ట్ షార్ట్కట్లోనే ఎలా చేస్తామంటే, ఇప్పుడు 2 years బ్యాక్ ఏముందండి 4:5, 3 years ఆఫ్టర్ 5:6. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత చూడండి, ఇది ఒక ప్రజెంట్ లైన్ అనుకుంటే -2 years, అంటే 2 years ముందున్నాడు 3 years తర్వాత ఉన్నాడు, అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత 5 years కదా. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 5 years గ్యాప్ ఉంది. ఇప్పుడు రేషియోస్ మధ్య కూడా గ్యాప్ చూడాలి. సో 5 6 యొక్క మధ్యలో గ్యాప్ ఎంత ఉంది 1 part ఉంది. 4 5 యొక్క మధ్యలో గ్యాప్ కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 1 part ఉంది. అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 వచ్చింది. సో ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ రేషియోస్లో డిఫరెంట్ 1 part వాల్యూ ఈ యాక్చువల్ ఇయర్స్లో డిఫరెన్స్కి ఈక్వల్. సో మరి ఈ యాక్చువల్ ఇయర్స్లో డిఫరెన్స్ ఎంత 5 years. సో 1 part వాల్యూ 5 years అవుతుంది. ఇప్పుడు ఓవరేజ్ అడుగుతున్నాడు, ప్రణవ్ యొక్క ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. మరి ప్రణవ్ యొక్క 2 years బిఫోర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి 2 యాడ్ చేస్తే ప్రణవ్ యొక్క ప్రజెంట్ ఏజ్ వస్తుంది కదా. సో 1 part 5 years అయితే 5 parts ఎంత అవుతుందండి, ఎంత అవుతుంది 1 part 5 parts 5 5s 25 years అవుతుంది. ఈ 25 years అనేది 2 years ఎగో, ఇది 2 years ఎగో రేషియో తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే 2 yearsని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది 27 years అవుతుంది. సో ఇది షార్ట్ కట్ అండి. ఇలా చేస్తే చాలా సింపుల్గా వితిన్ 20 secondsలోనే ఆన్సర్ వస్తుంది. ఇదంతా మైండ్కి పని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది జస్ట్ క్లూ వర్డ్స్తో చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి ఇది. ఇవేని ప్రాసెస్ ఫాలో అవ్వండి. ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక క్వశ్చన్ చూడండి, రమన్ ఈజ్ ఓల్డర్ దెన్ లక్ష్మణ్, రమన్ ఈజ్ ఓల్డర్ దెన్ లక్ష్మణ్ బై 4 years అంటున్నాడండి. రమన్ అనేవాడు లక్ష్మణ్ కన్నా 4 years పెద్దవాడు. ఇఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 6:5, హౌ ఓల్డ్ ఈజ్ లక్ష్మణ్ అంటున్నాడండి. హౌ ఓల్డ్ ఈజ్ లక్ష్మణ్ అంటున్నాడు. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఎలా ఇచ్చాడండి 6:5లో ఇచ్చాడు. 6:5లో ఇచ్చాడు. ఎవరు పెద్ద అని చెప్తున్నాడు, రమన్ పెద్ద. ఎవరికన్నా లక్ష్మణ్ కన్నా. సో రమన్ 6 parts ఉంటే వాని ఏజ్, లక్ష్మణ్ యొక్క పార్ట్ ఎంత అండి 5. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందండి, ఏజ్ డిఫరెన్స్ రేషియో ప్రకారంగా చూసుకుంటే 1 part అనేది ఏజ్ డిఫరెన్స్ ఉంది. కానీ వీడు క్వశ్చన్లో ఇచ్చాడు ఏమని, రమన్ అనేవాడు లక్ష్మణ్ కన్నా ఎన్ని ఇయర్స్ పెద్దవాడు 4 years పెద్దవాడు అంటున్నాడు. అంటే ఈ మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఏజ్ గ్యాప్నే కదా ఇండికేట్ చేసేది. సో
4 years అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి 4 years అవుతుంది. అయితే ఇప్పుడు లక్ష్మణ్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు. సో లక్ష్మణ్ ఎంత ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అని మీనింగ్ అండి. సో 1 పార్ట్ 4 years అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుందండి 20 years అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ ప్రకారం చేస్తే మనం ఇలా చేయొచ్చు. లేదు షార్ట్ కట్ ట్రిక్ యూజ్ చేయాలంటే ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలండి. ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి 18 years, నెక్స్ట్ 24 years, 22 years అండ్ ఆల్సో 20 years. సో ఇక్కడ ఏజ్ ఎవరిది అడుగుతున్నాడో బాగా అబ్జర్వ్ చేయాలండి. లక్ష్మణ్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో లక్ష్మణ్ యొక్క పార్ట్స్ ఏంటండి 5 పార్ట్స్ ఉంది. సో ఈ 5 యొక్క మల్టిపుల్ అంటే దీని 5 టేబుల్లో వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆప్షన్స్లో అదే ఆన్సర్ అవుతుంది. మరి 5తో వచ్చే ఆన్సర్ ఏది ఉందండి ఇందులో ఓన్లీ 20 మాత్రమే ఉంది 5 టేబుల్లో వచ్చేది. సో ఆన్సర్ ఈస్ 20. సో మనం సింపుల్గా చేయొచ్చండి వితౌట్ పెన్ పేపర్ 6:5 ఎవరిది అడిగాడు లక్ష్మణ్ది అడిగాడు. లక్ష్మణ్ ఎంత 5 పార్ట్స్ ఆప్షన్లో 5 టేబుల్లో ఏదైతే పోతుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి ఒక 1 సెకండ్ అన్న పడుతుందా అండి మన మైండ్లో ఆలోచిస్తే జస్ట్ క్లిక్ చేయడమే సరిపోతుంది. మనం క్లిక్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం, ఇక్కడ ఏ కూడా 25 ఇచ్చాడు. సో ఈ 2 కూడా 5 టేబుల్లో పోతాయి కాబట్టి అప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆప్షన్స్లో ఒకే ఆప్షన్ ఉంటే మాత్రం గన్ షాట్ ఆన్సర్ అదే అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏజెస్ ఆఫ్ కే అండ్ ఎం ఆర్ ఇన్ ద రేషియో 7:5 and the sum of their ages is 72 years. What will be the ratio of the ages K and M in mention order after after 9 years అంటున్నాడండి. అంటే K/M రేషియో ఏజెస్ ఇచ్చాడు 7:5 అంట. సో వీటి యొక్క సమ్ కూడా ఇచ్చాడు. ఎంత వీరిద్దరి యొక్క ఏజ్లను కలిపితే 72 years ఉంటున్నాయి అంటున్నాడు. ఆఫ్టర్ 9 years తర్వాత K/M రేషియో ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడండి. సింపుల్గా చేయొచ్చండి మనం. సో దీన్ని పెన్ పేపర్ లేకుండా ఎలా చేయొచ్చు అంటే చేయొచ్చు దాన్ని కూడా, కాకపోతే దీన్ని ప్రాసెస్లో చేద్దామండి. ఫస్ట్ ఎలా 7:5 కదా. సో టోటల్ పార్ట్స్ ఏంటండి 12 పార్ట్స్. అంటే 12 పార్ట్స్ వాల్యూ వాడు 72 years అని ఇచ్చాడు. సో మనము ఇప్పుడు ఏం చేయాలి 7 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దాంతోపాటు 5 పార్ట్స్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందండి ఇది 12 టేబుల్లో 6 అవుతుంది కదా. సో మల్టిప్లై ఇంటూ 6 చేయాలి. సో 7 into 6 ఎంత 42 years ఏమో K ఏజ్ అవుతుంది 5 into 6 ఎంత 30 years ఏమో M ఏజ్ అవుతుంది. మరి ఆఫ్టర్ 9 years అంటున్నాడు. 9 years అంటే ఇక్కడ నుంచి ఏజ్ని యాడ్ చేస్తాం కదా ఆఫ్టర్ అంటే. సో +9 years వీడు కూడా +9 years ఇద్దరు 9 years పెరుగుతారు. సో వీడు 51 అవుతుంది, వీడి ఎంత అవుతుందండి 39 అవుతుంది. మరి 51:39 ఇదేనా ఏ టేబుల్లో అన్న క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయాలి. 3 టేబుల్లో అవుతుంది చూడండి. 3 1s 3 3s 3 1s 3 7s. సో రేషియోస్ ఏమయ్యాయి 7:13 రేషియోలో ఉంటాయి అని మీనింగ్ అండి. ఆఫ్టర్ 9 years తర్వాత 7:13 రేషియోలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ M అండ్ N ఆర్ 486 years అని మెన్షన్ చేశాడు. వారి యొక్క ఏజెస్ రేషియో 3:2 రేషియోలో ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి వారి యొక్క ఏజెస్ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు అండి మనల్ని. వాటి యొక్క ఏజెస్ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషనే కదా 486. మరి ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఎంత అవుతుందండి 3 2s 6 అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, రేషియోస్లో వచ్చినప్పుడు మనం 3x and 2x అని రాసుకుంటామండి. రేషియోలో వచ్చినప్పుడు అంటే 3x into 2x అని రాసుకుంటాం. సో 3x into 2x ఏమవుతుంది 6x into x x స్క్వేర్ అవుతుందండి. x into x x స్క్వేర్ అవుతుంది. అంటే 6x స్క్వేర్ వాల్యూ వాడు 486 అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం 3x + 2x టోటల్గా ఎంత అవుతుంది 5x వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నట్టు అండి. 5x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. x² = 486/6. సో 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 6 8s 6 1s. సో x² = ఎంత అండి 81. స్క్వేర్ ఎక్కడ పోతే ఏమవుతుంది √81 అవుతుంది. మరి √81 వాల్యూ ఎంత అండి 9. సో x వాల్యూ 9. మనకు టోటల్ వాల్యూ కావాలి 5x అంటే 5 into 9 5 9s ఎంత అవుతుందండి 45 years అనేది వాళ్ళ యొక్క ఏజ్లా మొత్తం అవుతుంది. లేదు అంటే ఒక్కొక్కరు ఏజ్ ఎంత అంటే 3 into x 3 9s 27 అనేది M ఏజ్ అవుతుంది. 2 into 9 18 years అనేది N ఏజ్ అవుతుంది. సో ఇలా ఏది అడిగినా చేయొచ్చండి, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొద్దిగా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ద ఏజ్ ఆఫ్ రఘు 8 years ago was thrice the
దెన్ ఏజ్ ఆఫ్ మోహన్ అంటున్నాడండి. ఏజ్ రఘు ఉన్నాడు, మోహన్, ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారండి, రఘు అండ్ మోహన్ ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 8 years ఎగో అంటే 8 సంవత్సరాల క్రితం, అంటే మైనసే కదా, -8 years క్రితం థ్రైస్ అంటున్నాడు. థ్రైస్ అంటే ఏంటంటే 3 times అనమాట. సో 3 times ఎలా రాయొచ్చు, 3/1 అని రాసుకోవచ్చు కదా. 3/1 అంటే ఇది రేషియోలో రాస్తే ఏమవుతుంది, 3:1 అవుతుంది. సో రమన్ ఏం పేరండి, రఘు 3 parts ఉంటే మోహన్ ఎన్ని పార్ట్స్ ఉంటాడండి, 1 part ఉంటాడు. మరి ఆఫ్టర్ 8 years ఆఫ్టర్ అంటున్నాడు. సో ప్లస్ 8 years తర్వాత వారి యొక్క రేషియో ఏమవుతుంది, ట్వైస్ ఆఫ్ మోహన్ అంటున్నాడు. ట్వైస్ అంటే 2 times అని. మరి 2 times ఎలా రాయొచ్చు, 2/1, రేషియోలో రాస్తే 2:1, 2:1 అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ లైన్ ఇక్కడ ఉంది, 8 years బ్యాక్ తీసుకున్నాడు, 8 years బిఫోర్ తీసుకున్నాడు, అంటే బ్యాక్ బిఫోర్ ఆఫ్టర్ తీసుకున్నాడు. సో 8 + 8 గ్యాప్ ఎంత ఉందండి, 16 years గ్యాప్ అనేది ఉంది ఇక్కడ. సో 16 years గ్యాప్. మనం ఇప్పుడు వీటి యొక్క రేషియోస్ మధ్య కూడా గ్యాప్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ 3కి 2కి డిఫరెన్స్ ఎంత అండి, -1 లేదా 1, 1కి 1కి డిఫరెన్స్ ఎంత, 0. మరి 1, 0 ఈక్వల్ కాదు కదా. సో ఫస్ట్ ఈ రేషియోస్ని ఈక్వల్ చేయాలి మనం. ఈ రేషియోస్ని ఈక్వల్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో తీసుకోవాలి. ఎంత ఉందండి, 1. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా చూసుకోవాలి, ఎంత ఉంది, 2. ఈ ఫస్ట్ చేసేటప్పుడు ఈ రేషియో మైనస్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ వస్తేనేమో పర్వాలేదు. ఈక్వల్గా రానప్పుడు ఏం చేస్తామంటే వీటి యొక్క డిఫరెన్స్ తీసుకొని ఈ డిఫరెన్స్ తోటి ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి, ఈ డిఫరెన్స్ తోటి ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి. అంటే 1 × 3:1 చేయాలి. నెక్స్ట్ 2 × 2:1 చేయాలి. చేసి ఏమవుతుందో చూడండి ఒకసారి. 1 3 3, 1 1 1. సో 3:1 అవుతుంది. ఇది 2 2 4, 2 1 2. ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేయండి, ఈక్వల్గా వస్తుంది. 1లో నుంచి 2 పోతే 1 part, ఇది 4లో నుంచి 1 పోతే ఎన్ని పార్ట్స్ అండి, 1 part. ఇక్కడ 1 part, ఇక్కడ 1 part. మరి యాక్చువల్ గ్యాప్ ఎంత మనకి, 16 years. మరి పార్ట్స్లో గ్యాప్ ఎంత, 1 part. సో 1 partకి 16 years అయితే క్వశ్చన్లో ఏం అడిగాడండి, వాళ్ళ యొక్క రేషియోస్ ఎంత అంటున్నాడు, ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియోస్ ఎంత అంటున్నాడు. మరి ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియోస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇదేమో బిఫోర్ ఏజ్, ఇదేమో ఆఫ్టర్ ఏజ్. మరి బిఫోర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ 8 ప్రజెంట్ ఏజ్ రావడానికి 8 years యాడ్ చేయాలి. లేదు అంటే ఆఫ్టర్ ఏజ్ తీసుకుంటే నెక్స్ట్ రావడానికి 8 years మైనస్ చేయాల్సి ఉంటుంది. సో మనం 1 partకి 16 అయితే 3 partsకి ఎంత అవుతుందండి, 48 అవుతుంది. 1 partకి 16 అవుతుంది. సో ఇది 8 years బిఫోర్. మరి ప్రజెంట్ చేయాలంటే 8 years కలుపుకోవాలి కదా మనం, వీడికి కలుపుకుంటే ఇది 56 years అవుతుంది, ఇది 24 years అవుతుంది. మరి క్యాన్సిలేషన్ చేయండి, ఏ టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది కదా. 2 12 2 28, మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, 2 6 2 14, మళ్ళీ 2 టేబుల్ 2 7 2 3. సో మనకి ఎంత వచ్చిందని ఆన్సర్ 7:3 రేషియోలో ఉంటాయండి. సో ఈ విధంగా చేయాలండి. ఈ ప్రాబ్లం ఒకసారి అర్థం కాదు, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. కమల్ ఈజ్ నౌ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ నౌ. అంటే ప్రజెంట్ ఏజ్ కమల్ అనేవాడు వాళ్ళ కొడుకు కన్నా 4 times ఎక్కువ ఉన్నాడు. సో 4 timesని మనం ఏం రాస్తామండి, 4 times అంటే ఏం రాయొచ్చు, 4/1 అని రాయొచ్చు కదా. దీన్ని రేషియోలో రాస్తే 4:1 అవుతుంది. అంటే కమల్ 4 parts ఉంటే వాళ్ళ సన్ ఎన్ని పార్ట్స్ ఉంటాడండి, 1 part ఉంటాడు. నెక్స్ట్ ఆఫ్టర్ 18 years ఈ సన్ విల్ బి హాఫ్ ఆఫ్ యాజ్ ఓల్డ్ యాజ్ కమల్ అంటున్నాడండి. సో సగం ఉంటున్నాడు కమల్ కన్నా. సగం అంటే మనకు మీనింగ్ ఏంటండి, 1/2నే కదా. సో 1/2 parts ఉంటున్నాడు ఎవరు, వాళ్ళ సన్ ఉంటున్నాడు. సో దీని రేషియోలో రాస్తే ఏమవుతుంది, 1:2 అవుతుంది. సో వాళ్ళ కొడుకు సగం ఉంటున్నాడు కాబట్టి కొడుకు 1 part అవుతుంది, వాళ్ళ ఫాదర్ ఏమవుతాడు, 2 parts అవుతాడు. సో కమల్ 2 parts, వాళ్ళ సన్ 1 part అవుతుంది. సో దీన్ని మనం ప్రాసెస్ ప్రకారం ఒకసారి చేసి చూద్దామండి, ప్రాసెస్లో ఎలా వస్తుంది, ఎంత టైం పడుతుంది అనేది. ప్రజెంట్ 4 అంటే కమల్ ఏజ్ వాళ్ళ సన్ ఏజ్ తీసుకుందాం. సో కమల్ ఏజ్ ఎలా ఉందంట, వాళ్ళ సన్ ఏజ్. సో సన్ ఏజ్ x అనుకుంటే కమల్ ఏజ్ ఎంత అవుతుంది, 4x అవుతుంది. మరి ఆఫ్టర్ 18 years అంటుండు, ఆఫ్టర్ అంటే ప్లస్ చేయాలి కదా. సో +18 వీళ్ళిద్దరిని ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే ఏమవుతుంది, 4x + 18 = x + 18 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏమంటున్నాడు,
ఫాదర్ ఏజ్ అనేది వాళ్ళ సన్ ఏజ్ సార్, సన్ ఏజ్ అనేది ఫాదర్ ఏజ్లో సగం ఉంటుంది అంటున్నాడు. సగం అంటే వీళ్ళ ఫాదర్ ఏజ్ని మనం సగం చేసామనుకోండి వీళ్ళిద్దరు ఈక్వల్ అయిపోతారు కదా. సో ఈ 1/2 అనేది వీడికి తలిగియాలి. సో ఇప్పుడు 1/2 2 అక్కడ తీసుకెళ్తే ఏమవుతుందండి 4x + 18 ఈ 2 మల్టిప్లై చేస్తుంది. సో 2 × x + 18 అవుతుంది. సో 4x + 18 ఈ 2 రెండింటికి మల్టిప్లై చేసుకోవాలండి బ్రాకెట్ ఉన్నప్పుడు. 2 × x 2x + 2 × 18 36 అవుతుంది. ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ టర్మ్స్ కావాలి కాబట్టి ఎక్స్ని ఇక్కడ తీసుకురండి. 4x ఇక్కడే ఉంది, ఆ 2x ఇక్కడ వస్తే -2x, 36 అక్కడే ఉంది, 18 అక్కడ వెళ్తే -18 అవుతుంది. 4x - 2x 2x అవుతుంది, 36 - 18 18 అవుతుంది. x = ఇక్కడ 2 × x ఉంది. సో ఇక్కడ వస్తే /2 అవుతుంది. 2 1s 2 9s x = 9 అవుతుందండి. సో మరి మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అంటున్నాడు. మరి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత 9 ఇయర్సే కదా. సో 9 ఇయర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా చేయడానికి మనకి ఎగ్జామ్లో టైం ఉండకపోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 4:1 2:1 రేషియోలో రాసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే. సో దాని మధ్య డిఫరెన్స్ ఎంత 1 1 0 2 2 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో డిఫరెన్స్ ఈక్వల్గా లేనప్పుడు మనం వీటి యొక్క డిఫరెన్స్ని తీసుకోవాలి కదా. 2లో నుంచి 1 పోతే 1, 4లో నుంచి 1 పోతే 3. సో ఈ 1 × ఈ పార్ట్ 4:1, ఆ 3 × ఈ పార్ట్ 3 × 2:1. మరి 1 × 4:1 4:1, 3 × 2:1 3 2s 6 3 1s 3. డిఫరెన్స్ ఎంత అండి, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఉంది. మరి యాక్చువల్ డిఫరెన్స్ ఎంత 18 ఇయర్స్ అంటున్నాడు. సో 2 పార్ట్స్ వాల్యూ 18 ఇయర్స్ అయితే ప్రజెంట్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అని మీనింగ్ అంది. సో 2 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుంది 9s. సో 1 × 9 ఎంత అవుతుంది 9 ఇయర్స్ అండి. సో ఇది షార్ట్ కట్ ప్రాసెస్. అది కొద్దిగా క్యాలిక్యులేషన్స్ ఎక్స్లు వైలు అనుకొని ఈ 1/2 ఇక్కడ వేసే బదులు ఇక్కడ వేసారనుకోండి రాంగ్ అయిపోతుంది. సో చూసుకోవాలి అది. సో అది దానికన్నా ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఎక్స్ లేకుండా వై లేకుండా మన క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. రైట్ అండి. ఇక్కడ ఒక సేమ్ మోడల్ క్వశ్చన్ ఉంది, ఒకసారి చూద్దాం. రాజా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ విక్రమ్ అంటున్నాడు. సో రాజా ఉన్నాడు, విక్రమ్ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు రాజా ఈజ్ నౌ 13 times ఆఫ్ ఓల్డ్ విక్రమ్. 13 times అంటున్నాడు అండి. 13 times అంటే మనం ఏం రాయొచ్చు 13/1 అని రాయొచ్చు. దీని రేషియోలో రాస్తే 13:1 అవుతుంది. సో రాజా 13 పార్ట్స్ ఉంటే విక్రమ్ 1 పార్ట్ ఉన్నాడు. నెక్స్ట్ ఆఫ్టర్ 10 years. సో 10 years తర్వాత అంటున్నాడు. ఇక్కడ 10 years తర్వాత ఏం జరిగింది 10 years తర్వాత రాజాస్ దెన్ ఏజ్ విల్ బి 3 times అంటున్నాడు. సో 3 times అంటే 3/1 కదా. దీని రేషియోలో రాస్తే 3:1. సో రాజాగాడు 3 parts ఉంటే వాళ్ళ కొడుకు విక్రమ్ 1 part ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్ డిఫరెన్స్ చూడండి 13 - 3 ఎంత అవుతుంది 10, 1 - 1 ఎంత అవుతుంది 13 - 10, 1 - 1 0. మరి ఈ 2 parts ఈక్వల్ ఉన్నాయా లేవు. మన ప్రాసెస్ ఏంటి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ తోటి దీన్ని మల్టిప్లై చేయాలి, ఈ డిఫరెన్స్ తోటి దీన్ని మల్టిప్లై. సో పైన ఉన్నదాన్ని పైన మల్టిప్లై చేద్దాం. సో 2 × 13:1. ఇప్పుడు 12 × 3:1. సో డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది 2 13s 26 2 1s 2. నెక్స్ట్ 13 3s 12 3s 36 12 1s 12. ఇప్పుడు డిఫరెంట్ చూడండి ఈక్వల్గా వస్తుంది. 12 - 2 ఎంత 10 parts, 36 - 2 ఎంత 10 parts. మరి 10 parts వాల్యూ ఇచ్చాడు ఎంత అని 10 years అని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద విక్రమ్ అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ విక్రమ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఏదండి ఇదే కదా. ప్రజెంట్ ఏజ్లో 26 2 కదా. సో 10 yearsకి 10 partsకి 10 years అయితే 26 partsకి 26 years ఏమో వాళ్ళ ఫాదర్ అవుతాడు, 2 years ఏమో వాళ్ళ సన్ అవుతాడండి. సో ఇదండి కాన్సెప్ట్. ప్రజెంట్ ఏజెస్ ఇవి. ఆఫ్టర్ 10 years తర్వాత ఎంత అన్నాడు అనుకోండి 36 12 years అవుతారు వాళ్ళు. సో ఇలా చేస్తే బాగుంటుందండి. ఇక్కడ పెన్ పేపర్ లేకుండా చేయడానికి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విక్రమ్ 1 part ఉంది. మరి 1 part డివిజన్లో ఏవైనా ఆప్షన్స్లో అన్నీ పోతాయి కాబట్టి దాన్ని పెన్ పేపర్ లేకుండా చూడడానికి ఆన్సర్ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ అర్జున్ అండ్ ధర్మ ఈజ్ 4:5. 4 years ago this ratio was 10:13. What will be the ratio of their ఏజెస్ ఆఫ్టర్ 3 years? ఆఫ్టర్ 3 years తర్వాత వారి యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడండి. సేమ్ ఇది ప్రాసెస్ లాగా చేస్తే పెద్ద పని అవుతుంది. సో మనం ఏం చేద్దాం షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. అర్జున్ అండ్ ధర్మ ఇద్దరు ఉన్నారండి. అర్జున్ అండ్ ధర్మ యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు 4:5 అంటున్నాడు.
సో 4 years ఎగో అంటే పైనే ఉంటారు కదా, సో ప్రజెంటేజ్కి 4 years మైనస్ చేస్తున్నాం. సో 4 years ఎగో వాళ్ళ యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయి, 10:13 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని, ఆఫ్టర్ 3 years తర్వాత అంటే P+3 అంటే ప్రజెంట్కి 3 years తర్వాత వారి యొక్క రేషియోలు ఏమైతాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. సో వారి యొక్క రేషియోలు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అంటే మొదటగా మనం ఏం చేస్తామంటే వారి యొక్క ఏజెస్ ఫైండ్ అవుట్ చేస్తే వాటిని రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చెప్పాను ఇంతకుముందు నేను ప్రాసెస్లో, వీటి యొక్క గ్యాప్ ఎంత అయితే ఉంటుందో రేషియోస్ యొక్క గ్యాప్ కూడా ఈక్వల్గా ఉండాలి అని చెప్పిన. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏజ్కి ఈ బిఫోర్ 4 years ఏజ్కి మధ్యలో గ్యాప్ ఎంత అండి, 4 years ఉంది, 4 years ఉంది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయాలి ఫస్ట్. సో 10కి 6కి మధ్యలో గ్యాప్ ఎంత, 10కి 4కి మధ్యలో గ్యాప్ ఎంత, 6. మరి 13కి 5కి మధ్యలో గ్యాప్ ఎంత, 8. మరి ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఇంతకుముందు ప్రాబ్లం ఏమో రెండు ఈక్వల్గా వచ్చినప్పుడు చేసినాం. ఇప్పుడు 6, 8 వచ్చింది కాబట్టి కొద్దిగా ప్రాసెస్ని చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ రేషియోస్ని ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆ రేషియోస్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రీవియస్లో ఉన్న వీటి యొక్క రేషియోస్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో, సో 13 - 10 ఎంత అవుతుందండి, 3 parts. వీటి మధ్యలో డిఫరెన్స్ 3 parts. మరి 4కి 5కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి, 1 part. సో వీటి మధ్యలో డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో 3 కదా, ఆ 3 ఇంటూ కింద ఉన్న రేషియోని మల్టిప్లై చేయాలి. పైన ఉన్న డిఫరెన్స్ని కింద ఉన్న రేషియోతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ కింద ఉన్న డిఫరెన్స్ పైన ఉన్న రేషియోని మల్టిప్లై చేయాలి. పైన ఉన్న రేషియోని మల్టిప్లై చేయాలి. చేసాం కదా. చేసినప్పుడు ఇదేంటండి, ఇదేమో P-4 ఏజ్, ఇదేమో ప్రజెంట్ ఏజ్ కదా. సో అర్థమయ్యేలాగా రాసుకుందాం. ఇప్పుడు 3ని 4తో మల్టిప్లై చేయాలి, 3ని 5తో కూడా మల్టిప్లై చేయాలి. చేయండి. 3 4s 12 ఈస్టు 3 5s ఎంత అవుతుందండి, 15 అవుతుంది. ఇప్పుడు 1 10s 10, 1 13s 13. ఇప్పుడు డిఫరెన్స్ ఈక్వల్గా వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 10కి 12కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 2 parts. 15కి 13కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 2 parts. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఇవి అవుతాయి, ప్రీవియస్ ఏజెస్ ఇవి అవుతాయి. సో ఈ రేషియోస్ని చూసుకోకూడదు ఇక మనం, వీటిని వదిలేయాలి కొద్దిసేపుగా. ఎందుకంటే మనం చేంజ్ చేసుకున్నాం కదా డిఫరెన్స్ రావడానికి. ఈ ఏజెస్ను మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 parts యొక్క డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ అండి, 4 years. అంటే 2 parts వాల్యూ 4 years అవుతుంది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు, 3 years తర్వాత వాళ్ళ యొక్క రేషియోస్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రజెంట్ ఎంత ఉన్నాడు, 12. 2 partsకి 4 అయితే అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నట్టే కదా. మరి 12 partsకి ఎంత అవుతుంది, ఇంటూ 2 అంటే 24 years అవుతుంది. నెక్స్ట్ 15 partsకి ఎంత అవుతుంది, ఇంటూ 2 అంటే 30 parts అవుతుంది. అంటే ఒకడు 24 years ఉన్నాడు, ఇంకొకడు 30 years ఉన్నాడు. ఎప్పుడు ప్రజెంట్గా. మరి మనల్ని అడిగే రేషియో ఏంది, 3 years తర్వాత అంటున్నాడు. ఆఫ్టర్ 3 years అంటే ఆ 3 yearsని యాడ్ చేస్తాం కదా. సో వీడికి 3 years యాడ్ చేయాలి, వీడు కూడా 3 years పెరుగుతాడు, ఇద్దరు పెరుగుతారు కదా, 3 years. సో ఇప్పుడు వీళ్ళ యొక్క రేషియోస్ చూడండి, ఎంత వచ్చింది, వీడిది 27, వీడిది ఎంత వచ్చింది 33. అంటే వీళ్ళ యొక్క రేషియో ఎలా ఉందండి, 27:33 ఉంది. ఈ రెండు కూడా ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేయాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 3 టేబుల్లో అవుతాయి కదా. 3 9s 3 11s. సో రేషియో ఎంత అండి, 9:11 రేషియోలో ఉంటారు. సో ఇది నేను మీకు చెప్పడానికి 2-3 minutes పట్టొచ్చు. బట్ మీరు ఒక 2 questions ప్రాక్టీస్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ అయ్యాడు, ఒకసారి చూద్దాం. రవి ఏజ్ ఈజ్ 5 years మోర్ దెన్ గౌరీస్ ఏజ్ అంటున్నాడు. ఇక్కడ రవిది ఇచ్చాడు అండ్ గౌరీది ఇచ్చాడండి. రవి ఏజ్ అనేది గౌరీ కన్నా 5 years ఎక్కువ అంటున్నాడు. సో గౌరీని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, రవి ఏమవుతాడు, x+5 అవుతాడు. సో ఇప్పుడు ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 31 years అంటున్నాడు. సో వీళ్ళిద్దరి ప్లస్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉన్నట, 31 years ఉన్నట. మరి గౌరీ ఏజ్ ఎంత అంటున్నాడు. మరి గౌరీ ఏజ్ ఏంటండి, ఎక్సే కదా. మరి రెండింటిని యాడ్ చేయండి, x+5 x ఏమవుతుంది, 2x+5 వాల్యూ 31 అని ఇచ్చాడు. మరి 2x = 31, ఆ 5 అక్కడ పోతే -5, 2x = ఎంత అవుతుంది, 26, x = 26. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ వస్తే డివైడ్ చేస్తుంది, 2 1s 2 13s. సో x = ఎంత,
13 ఇయర్స్ ఏమో గౌరీ ఉంటుంది, లేదు ఒకవేళ వాడు వీన్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటే 13 + 5 18 ఇయర్స్ వీడు ఉంటాడు. సో ఇద్దరిని యాడ్ చేస్తే 31 వస్తుంది చూడండి, 31 ఇయర్స్ వస్తుంది. సో ఇది మనం ప్రాసెస్లో చేయడం. దీన్ని కూడా షార్ట్ కట్ చేయొచ్చండి. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు ప్లస్ వాల్యూ ఎంత, 31 ఇయర్స్ ఉన్నాడు. వాడు ఎక్కువ ఉన్నది ఎంత అండి, ఎక్కువ ఉన్నది 5 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడు. సో 5 ఇయర్స్ని తీసేసామనుకోండి ఇద్దరు ఈక్వల్ అయిపోతారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 15 ఇయర్స్ ఉన్నారు, ఒక 10 ఇయర్స్ ఉన్నారు అనుకుందాం. ఆ 15లో నుంచి ఇద్దరి మధ్యలో 5 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, ఆ 5 ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ నుంచి తీసేసామనుకోండి ఇద్దరు 10 ఇయర్స్ ఈక్వల్ అవుతారు కదా. అదేవిధంగా ఈ 31 ఇయర్స్లో నుంచి ఎక్కువ ఉన్న వాల్యూని తీసేసామనుకోండి ఎంత అవుతుంది, 26 అవుతుంది. మరి ఆ 26ని ఆఫ్ చేయండి, ఎంత అవుతుంది, 13. సో ఈ 5 ఇయర్స్ తీసేసింది ఇవ్వండి వీంది రఘు గాంధీ. సో వాడికి 5 ఇయర్స్ యాడ్ చేసామనుకోండి వీడు 18 ఇయర్స్ అవుతాడు, వీడు 13 ఇయర్స్ అవుతాడు. సో ఈ కాన్సెప్ట్ చాలా దగ్గర ఉపయోగపడుతుందండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ ఇంత ఎక్కువ ఉంది ఇంత తక్కువ ఉన్నప్పుడు ఈ వేలో చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇవి ఎక్స్లు వైలు అనుకునే కన్నా ఈ విధంగా వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ వస్తుంది. ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసినప్పుడు వచ్చిన మోడలే రిపీట్ అవుతూ అనిపించింది నాకు. సో అందుకోసమని నేను తెలిసిన ఇంకా వేరే మోడల్స్ని కొన్ని తీసుకోవడం జరిగిందండి. వాటిని ఇప్పుడు చేద్దాం ఒకసారి. క్వశ్చన్ చూడండి. ఎట్ ప్రజెంట్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ 4:3. ఆఫ్టర్ 6 years అరుణ్ ఏజ్ విల్ బి 26 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దీపక్ ఎట్ ప్రజెంట్ అంటున్నాడండి. సో ఇక్కడ అరుణ్ దీపక్ అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క రేషియో 4:3 అంటున్నాడు. సో ఫస్ట్ వాళ్ళ యొక్క రేషియో రాసుకుందామండి. అర్జున్ దీపక్. సో అరుణ్ దీపక్ 4:3 రేషియోలో ఉన్నారు. సో ఆఫ్టర్ 6 years అరుణ్ ఏజ్ విల్ బి 26 అంట. సో 6 years తర్వాత వీని యొక్క ఏజ్ ఎంత అండి, 26 ఉన్నది అంటున్నాడు. సో ఇప్పుడు దేని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, దీపక్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు అండి. దీపక్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఆప్షన్స్ త్రూ చేసామనుకోండి ప్రజెంట్ ఏజ్ 3 కదా. సో 3 యొక్క మల్టిపుల్ అయ్యి ఉంటుంది ఆన్సర్. సో ఆప్షన్స్లో 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 2-3 ఆప్షన్స్ 3తో డివైడ్ అయ్యేదే ఇచ్చాడు అనుకోండి అప్పుడు ప్రాసెస్ చేయాలి. ఎలా, 4:3 రేషియోలో ఉన్నారు. సో వీళ్ళు ఏజ్ ఎంత, 26 ఉన్నది. సో దీన్ని మనం కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఎలా చేస్తామండి, 4x ఇది 4x, దీపక్ గాంధీ 3x అవుతుంది. సో ఆఫ్టర్ 6 years అంటే వీడు 6 అవుతాడు కదా, ఎవరు, అరుణ్. ఆఫ్టర్ 6 years తర్వాత వీని యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు, 26 అంటున్నాడు. అంటే 4x + 6 = 26. మరి 4x = 26 - 6, 4x = 20, x = 20/4, x = 4 టేబుల్ ఎప్పుడు పోతుందండి, 4 5. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకు, 5 వస్తుంది. మరి x వాల్యూ 5 వచ్చినప్పుడు అరుణ్ ఏజ్ ఎంత అవుతుంది, ప్రజెంట్ ఏజ్ 4 5 20 అవుతుంది. మరి మనల్ని అడిగింది దీపక్ ఏజ్ కదా, దీపక్ ఏజ్ ఎంత అవుతుంది, 3 5 15 అవుతుంది. సో మనకి 15 రావాలి. ఇది కాన్సెప్ట్ ప్రకారం ఎక్స్ అనుకొని చేయడం. ఇది ఎక్స్ లేకుండా చేద్దామంటే ఎలా చేయొచ్చో చూడండి ఒకసారి. 4:3 రేషియోలో ఉన్నది. వాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్టర్ 6 years తర్వాత 26 ఏజ్ ఉన్నాడు. ఆఫ్టర్ 6 years 26 ఉన్నాడు అంటే ప్రజెంట్ ఎంత ఉంటాడండి, ఆ 6ని మైనస్ చేస్తేనే కదా మనకు తెలిసేది ప్రజెంట్ వాల్యూ వస్తుంది. ఆఫ్టర్ 6 years తర్వాత ఉన్నాడు అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది అంటే ఆ 6ని మైనస్ చేసామనుకోండి ప్రజెంట్ ఏజ్ వస్తుంది. మరి ఇందులో నుంచి 6 మైనస్ చేయండి ఎంత అవుతుంది, 20 అవుతుంది. అంటే 4 parts వాల్యూ 20 అని ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా 4 parts వాల్యూ 20. మరి 3 parts వాల్యూ ఎంత అని అర్థం. సో 4 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది, 5. సో 5ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 5 15 years అవుతుందండి. సో ఇది జస్ట్ సింపుల్ ఒక స్టెప్లోనే ఆన్సర్ చేయొచ్చు. ఇది మాత్రం ఎక్స్ అనుకొని చేస్తే కొద్దిగా కాన్సెప్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్ష ఈజ్ 40 years old, Ritu is 60 years old. How many years ago was the ratio of their ages 3:5 అంటున్నాడండి. సో హర్ష ఇచ్చాడు, రీతు అని ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారట, హర్ష రీతు. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ 40 60 years అంటున్నాడు. సో 40 years 60 years. సో ఎన్ని ఇయర్స్ కంటే ముందు అంటే ముందు వాళ్ళ యొక్క రేషియోస్ 3:5 రేషియోలో ఉంటాయి అని మనల్ని అడుగుతున్నాడండి. 3:5 రేషియోలో ఉంటాయి అని మనల్ని అడుగుతున్నాడు. సో దీన్ని ఆప్షన్స్ త్రూ ఈజీగా చేయొచ్చండి. ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. సో ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. 10 ఒకటి, నెక్స్ట్ 20, నెక్స్ట్ 37, నెక్స్ట్ 5 years అండి. సో దీంట్లో ప్రజెంటేజ్ ఇంత ఉంది అంటే, ప్రజెంటేజెస్ ఇంత ఉన్నాయి అంటే
ఎగో బిఫోర్ అంటే ఏం చేస్తామండి, ఆ 3 ఇయర్స్ని యాడ్ చేస్తే బిఫోర్ ఏజ్ వస్తుంది కదా, అంటే 3 ఇయర్స్ ముందు వాని ఏజ్ ఎంత ఉన్నట్టు 40 ఉంటే 3 ఇయర్స్ ముందు 37 ఉన్నట్టు, 40 ఉంటే 10 ఇయర్స్ ముందు ఎంత ఉన్నట్టు 30 ఇయర్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు బిఫోర్ అడుగుతున్నాడు మనల్ని, ఎగో ఏజ్ అడుగుతున్నాడు. ఎగో ఏజ్ 3:5 ఉండాలట. మరి ఉండడానికి ఆప్షన్స్ నుంచి చెక్ చేద్దాం. ఫస్ట్ 10 తీసేయండి, దీంట్లో నుంచి 30 అవుతుంది. దీంట్లో నుంచి 10 తీసేయండి, 50 అవుతుంది. సో దీని యొక్క రేషియో 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత అయిందండి, 3:5 రేషియోలో ఉంది. సో మనకి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ దొరికింది కాబట్టి వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. అంటే వాళ్ళ యొక్క పర్సెంటేజెస్లో నుండి ఆప్షన్స్ త్రూ తీసేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే 3:5 వస్తుందో అక్కడ అవుతుంది. లేదు అంటే వాడు ఆఫ్టర్ అని ఇచ్చాడు, ఆఫ్టర్ అంటే అప్పుడు ఏం చేస్తాం, ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్టర్ ఎంత అవుతుందంటే ప్లస్ చేయాలి. ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది ఏజ్ అంటే, ఇది 20కి ఈ 20కి యాడ్ చేసి వాటి యొక్క రేషియోస్ చేస్తామండి. ఇది అండి షార్ట్ కట్. ఓకే, దీన్నే ప్రాసెస్ త్రూ ఎలా చేస్తామండి, ప్రాసెస్ త్రూ. సో 40 ఇయర్స్ పర్సెంటేజ్ నేనేమనుకుంటున్నా అంటే x ఇయర్స్ బిఫోర్ అనుకుంటున్నా. x ఇయర్స్ బిఫోర్ అంటే 40 - x. మరి వీడి యొక్క రేషియో చేస్తాం కదా, అంటే బై 60 - x చేస్తాం. అంటే వాడు ఎంత ఉంటే వీడు కూడా అంతే తీసేయాలి. తీసేసినప్పుడు రేషియో ఎంత వస్తుందండి, 3/5 అనమాట. రేషియో 3:5 అంటే మీనింగ్ ఏంది, 3/5. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వస్తుందండి, 10 వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ చేసే కన్నా ఇలా ఆప్షన్స్ త్రూ వెళ్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏజ్ ఆఫ్ పర్సన్ ఈజ్ 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. ఆఫ్టర్ 8 years హిజ్ ఏజ్ బికమ్స్ హాఫ్ ఆఫ్ హిజ్ మదర్ ఏజ్. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మదర్ ఉన్నాడు, ఒక సన్ ఉన్నాడండి. మదర్ ఉన్నాడు, సన్ ఉన్నాడు. సో వీళ్ళ యొక్క సన్ యొక్క ఏజ్ ఎలా ఉందంటే 2/5 ఆఫ్ మదర్ అంటున్నాడు. 2/5 ఆఫ్ మదర్ అంటే మమ్మీ వాళ్ళ మదర్ 5 పార్ట్స్ ఉంటే వీడు ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు, 2 పార్ట్స్ ఉన్నట్టు. అంటే రేషియో ఇచ్చాడు ఇండైరెక్ట్గా, ఏమని 5:2 అని. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 8 years, ఆఫ్టర్ 8 years అంటే 8 సంవత్సరాల తర్వాత 8 yearsని యాడ్ చేసుకుంటాం. ఏజ్ ఏమవుతుందంట, హాఫ్ ఆఫ్ ఈ సన్ అంటున్నాడు. సగం ఉన్నాడంట. ఎవరు, వాళ్ళ అబ్బాయి సగం ఉన్నాడంట. అంటే వాళ్ళ అమ్మ 2 పార్ట్స్ ఉంటే ఆ అబ్బాయి ఎన్ని పార్ట్స్ ఉంటాడు, 1 పార్ట్స్. అంటే ఇది 2:1 రేషియోలో ఇచ్చినట్టు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ ఎంత అంటున్నాడు. అంటే ప్రజెంటేజ్ 5 పార్ట్సే కదా. సో మనకు ఆప్షన్స్ త్రూలో 5తో వెళ్ళేది, 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఒకే ఒకటి ఉందనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. లేదు అంటే ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి. ప్రాసెస్ ప్రకారం ఎలా చేస్తాం మనం, ఇప్పుడు వీటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి. 5కి 2కి డిఫరెన్స్ ఎంత, 3. 2కి 1కి డిఫరెన్స్ ఎంత, 1. మరి ఆ రెండు ఈక్వల్ అయ్యాయా, కాలేదు. సో మనం అప్పుడు ఏం చేస్తాం, వీటి మధ్యలో డిఫరెన్స్ తీసుకొని వీటి మధ్యలో డిఫరెన్స్ తీసుకొని ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేస్తాం. సో 1 ఇంటూ పైన నెంబర్ మొత్తం అంటే 5:2, ఇక్కడ 3 ఇంటూ కింద రేషియో 2:1. సో ఇప్పుడు చేయండి ఏమవుతుందో, 1 5 = 5, 1 2 = 2. సో ఇది 5:2నే వచ్చింది. ఇది 3తో మల్టిప్లై చేయాలి. 3 2 = 6, 3 1 = 3. ఇప్పుడు చూడండి రేషియోస్ మధ్యలో గ్యాప్ ఈక్వల్గా ఉంటుంది. 2 - 3 అంటే 1, 5 - 6 అంటే 6 - 1 అంటే 1. సో 1 పార్ట్ వాల్యూ మనకు ఇచ్చేసిండు 1 1 అండి. మరి యాక్చువల్ గ్యాప్ ఎంత ఇయర్స్లో, 8 years. సో 1 పార్ట్ వాల్యూ 8 years అయితే వాళ్ళ యొక్క మదర్ ప్రజెంటేజ్ ఎంత అంటున్నాడు. ప్రజెంటేజ్ అంటే మళ్ళీ ఇది తీసుకోకూడదండి, ఇక్కడ తీసుకోవాలి. వీటిని మర్చిపోవాలి. ఇక్కడ కొత్త రేషియోస్ వచ్చినాయంటే వీటిని మర్చిపోవాలి. కొత్త రేషియోస్లో ప్రజెంటేజ్ ఆఫ్ మదర్ ఎంత, 5 parts. మరి 5 parts వాల్యూ ఎంత అని మీనింగ్. 1 part 8 అయితే 5 parts, 5 8 = 40 years అవుతుంది. మరి వాళ్ళ అబ్బాయి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 2 parts. అంటే వాన్ ఏజ్ ఎంత, 16 years అవుతుంది. సో ఇలా చేయొచ్చండి. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత అన్నా చేయొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఎంత అన్నా కూడా అన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. దాదాపుగా ఏజెస్కి సంబంధించి అన్ని డిఫరెంట్ మోడల్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మోడల్ మిస్ అయితే మీరు ప్రీవియస్ పేపర్లను చూడడం కానీ, ఏదైనా మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం కానీ చేయండి. ఏదైనా క్వశ్చన్ మీకు రానట్లయితే కొద్దిగా నా అవసరం అనుకుంటేనే మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. లేదు అంటే మీకు తెలిస్తే మీరు చేసుకోండి, నేను చెప్పగలుగుతాను. సో మన వీడియో యొక్క కంటెంట్ బాగా ఉంది అని మీకు అనిపిస్తే, నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు హైప్ ఇవ్వండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక హైప్ మాత్రమే. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్లో సభ్యులుగా అయిపోతారు. సో వాళ్ళకు కూడా మన కంటెంట్ అనేది చేరుతుంది. కాబట్టి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోదన్న. థ్యాంక్ యూ. సో లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. రామ్ టోల్డ్ శ్యామ్
I was 10 years older than you are now when you were born. My present age is 50 years. Find Shyam's age present age అంటున్నాడు. సో రాము శ్యామ్కు చెప్తున్నాడు ఏమని, నేను 10 ఇయర్స్ నీకంటే పెద్దవాడిని. ఎప్పుడు అంటే నువ్వు పుట్టినప్పుడు నీ ఏజ్ ఇప్పుడు ఎంతైతే ఉందో అంతకి 10 ఇయర్స్ పెద్దవాడిని అని చెప్తున్నాడు. అంటే ఒక శ్యామ్ అనేవాడు పుట్టాడు అనుకుందాం. పుట్టినప్పుడు వాని ఏజ్ ఎంత ఉందంట అంటే ఇప్పుడు శ్యామ్ యొక్క ఏజ్ ఎంతైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ అనుకుందాం. 5 ఇయర్స్ కన్నా 10 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడంట. 5 + 10 15 ఇయర్స్ ఉన్నాడు. సో శ్యామ్ 0 ఇయర్స్ ఉన్నప్పుడే మన రామ్ అనేవాడు 15 ఇయర్స్ ఉన్నాడని మీనింగ్. అంటే వాడు పుట్టినప్పుడే ఇప్పుడు ప్రజెంట్ శ్యామ్ ఏజ్ ఎంతైతే ఉందో దానికన్నా 10 ఇయర్స్ ఎక్కువగా ఉన్నాడు అంటున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ శ్యామ్ ఏజ్ ఎంత అంటున్నాడు. సో మనం ఇప్పుడు రాము శ్యామ్ ఏజెస్ తీసుకుందామండి. సో రాము శ్యామ్ ఏజెస్. సో బార్న్ పుట్టినప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ప్రజెంట్ ఏజ్ శ్యాము నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు వీడు పుట్టినప్పుడు వీని యొక్క ఏజ్ ఎంత, 0 ఇయర్స్. శ్యామ్ పుట్టినప్పుడు 0 ఇయర్స్, ప్రజెంట్ ఏజ్ X ఇయర్స్ అనుకుంటున్నాను. తెలియట్లేదు కాబట్టి X ఇయర్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు రామ్ ఎలా ఉన్నాడు, వీడు పుట్టినప్పుడు వీని కన్నా 10 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడు. వీని ప్రజెంట్ ఏజ్ కన్నా 10 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడు. అంటే ప్రజెంట్ ఏజ్ X, సో 10 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడు అంటే ఎంత అండి, 10 + X + 10 కదా. సో X + 10 ఇయర్స్. మరి 0కి Xకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, X ఇయర్సే కదా. అంటే వీడు X ఇయర్స్ పెరిగాడు అని అర్థం. ఇక్కడ 2 ఇయర్స్ ఉందనుకోండి, 2 ఇయర్స్ పెద్దవాడు అయ్యాడని. 5 ఇయర్స్ ఉంటే 5 ఇయర్స్ పెద్దవాడు అయ్యాడని. సో వీడు 5 ఇయర్స్ పెరిగినా, 2 ఇయర్స్ పెరిగినా, X ఇయర్స్ పెరిగినా వీడు కూడా సేమ్ అవే ఇయర్స్ పెరుగుతాడు కదా. రామ్ అనే క్యాండిడేట్ కూడా సేమ్. అంటే రామ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే X + 10 ప్లస్ ఈ X ఇయర్స్ కూడా కలుస్తాయి. అంటే X + 10 ఆల్రెడీ ఉంది వీడు పుట్టినప్పుడు, ప్లస్ ఇప్పుడు X ఇయర్స్ పెద్దవాడయ్యాడు. మళ్ళీ ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి, 2X + 10 అవుతుంది. 2X + 10 అవుతుంది. మరి వాడి యొక్క ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు ఏమని, రామ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంట, 50 ఇయర్స్ అంట. 50 ఇయర్స్ అంటే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం 50 వాల్యూకి ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీంట్లో ఎవరి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, శ్యామ్ ప్రజెంట్ ఏజ్ ఎంత, X ఇయర్సే కదా. సో Xని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇందులో నుంచి Xని ఫైండ్ అవుట్ చేయండి. 2X ఆ 10 అక్కడ పోతే -10 అవుతుంది. మరి 2X = 50 - 10 ఎంత, 40 అవుతుంది. X = 40/2 అవుతుంది. క్యాన్సిలేషన్ చేయండి, 2 1s 2 2s 2 0s. సో X = ఎంత అండి, 20 ఇయర్స్. అంటే ఇక్కడ శ్యామ్ అనేవాడు ప్రజెంట్ ఏజ్ 20 ఇయర్స్ ఉన్నాడు. అంటే వీడు రామ్, మరి శ్యామ్ పుట్టినప్పుడు రామ్ ఏజ్ ఎంత అంటే ఈ 20 + 10 30 ఇయర్స్ ఉన్నట్టు అండి. వాడు శ్యామ్ పుట్టినప్పుడు 30 ఇయర్స్ ఉన్నాడు, ప్రజెంట్ ఏమో 50 ఇయర్స్ ఉన్నాడు. అంటే వీడు 20 ఇయర్స్ పెరిగాడు, వీడు కూడా 20 ఇయర్స్ పెరిగాడు అని మీనింగ్. సో ఈ విధంగా చేయాలండి. కొద్దిగా ఇది ఒక కొత్త మోడల్, కొద్దిగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.